వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో వైరస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందవద్దు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఈటెల. తెలంగాణ మత్స్యకారుల అభివృద్ధి సీఎం కేసీఆర్ కృషి, ఫిషర్ మోడల్ మార్కెట్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీకారం. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటన, కోనాపూర్లో 51 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. వికారాబాద్ లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన, కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జూబ్లీహిల్స్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటెల చెప్పారు. ప్రజలు ధైర్యంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని చెప్పారు. చలికాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటెల విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రపంచ ప్రజలకి ఒక సవాలుగా మారింది. మన దేశంలో కరోనా వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయినప్పటికీ కూడా గుండె ధైర్యంతో అందరూ కూడా దీన్ని ఎదుర్కొని మరణాలను తగ్గించుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో బ్రిటన్ లాంటి దేశంలో ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చి వణికిస్తున్నా, ప్రజలు చనిపోతున్నా, లాక్డౌన్ ప్రకటిస్తున్నా కూడా మన దేశంలో మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అట్లాంటి సెకండ్ వేవ్ ఇప్పటివరకు లేదు. కానీ చల్లటి వాతావరణం ఉన్న దగ్గర ఈ కరోనా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనవరి 15 సంక్రాంతికి సంకలు లేపని చలి ఉంటుందని చెప్పి నానుడు ఉంటుంది. కాబట్టి ఇంకా చలి పొంచి ఉంది, ఆ చలితో పాటు కరోనా పొంచి ఉంది. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పరంగా అన్ని వైద్యశాలలలో, అన్ని హాస్పిటళ్లలో ప్రజలకు ఏమాత్రం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా టెస్టులు నిర్వహించి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా కేర్ తీసుకొని దీని నుంచి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, దీనికోసం అంత భయపడవలసిన అక్కర్లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్కు ఆస్కారం ఉండకపోవచ్చని, తెలంగాణ రాష్ట్రంలో సకాలంలోనే వ్యాక్సిన్ వచ్చి ఆ వ్యాక్సిన్ అన్ని వర్గాల పేదలకు. నిర్మల్ జిల్లాలోని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం నూతనంగా ఫిషర్ మోడల్ మార్కెట్ ఏర్పాటుకు ఆయన 50 లక్షలతో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మికులు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మనమే అప్పుడు అక్కడ 12 లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసాము. అప్పుడు అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పినాం. దానికి తప్పకుండా కమ్యూనిటీ హాల్ జో బాత్ దియే ఈరోజు ఇక్కడ 50 లక్షల రూపాయలతో అన్నాం. కానీ మరి ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తుంటే జిల్లా కేంద్రం అయిపోయింది. మా ఏడీ ఫిషరీస్ దేవేందర్ గారు అయితే ఈ 5-6 జిల్లాలకి ఆడలేదు పెద్ద చేపల పట్టేవారు, ఇంకా పరికరాలు ఇవన్నీ కూడా ఇచ్చినాం. కాబట్టి పెద్ద ఎత్తున మార్కెట్ ఇది. ఆదిలాబాద్లో ఏ పని పడ్డాగా నిర్మల్కి వచ్చి మా చేపలు ఉండబోతారు, నిజామాబాద్లో కూడా ఇక్కడ వచ్చి ఉండబోతారు. మరి మీ అందరికీ తెలుసు కరీంనగర్ అయితే చేపలు మనకన్నా తక్కువ బాగా. ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు దీనికి పెద్దగా మరి మా నర్సయ్య పోషెట్టారు మాట్లాడినప్పుడు ₹1 కోటి చాలంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి మా జీఎం గారేమో ఇంకా 1 కోటి ఇస్తా అంటే మీరు 1,50 లక్షలు 50 ఇచ్చారు, ఇంకా ₹1 కోటి. నేను శ్రీనివాస్ యాదవ్ గారికి మాట్లాడితే రిక్వెస్ట్ చేస్తాను, నేను ఇంకా ₹1 కోటి అదనంగా ఇవ్వాలని చెప్పి అడుగుతాము. దానికి మీరు అట్లా సపోర్ట్ చేయండి. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎర్రవోతు రాజేందర్ గారు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్. మనం ఇంత షాప్ కింద డబ్బులు వసూలు చేస్తాం కాబట్టి మనుషులను పెట్టాలా. తర్వాత క్లీనింగ్ కూడా బాగా అవసరం. స్మెల్ రాకుండా, వాసన రాకుండా
మున్సిపాలిటీ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా మంచిగా ఉండాలి, అది కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఐస్ మరి అదంతా కూడా ప్రిపేర్ కావడానికి మరి ఎట్లా అనేది కూడా అది కూడా ఆలోచించాలి. మరి ఈ చేపలు అమ్మకుంటే ఫ్రిడ్జ్లు పెట్టి ఇక్కడ ఉంచుకొని తెల్లారి అమ్ముకుంటే సౌకర్యం కూడా అటువంటిది ఏమైనా పెట్టుకోవాలంటే అది కూడా మనము తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఫిషరీస్ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు ఇవాళ మాకు చెప్తలేరు కానీ ఇప్పుడు మీ అంత పైసా ఈ మా దగ్గర ఎవరి దగ్గర లేదు. హైయెస్ట్ డబ్బు సంపాదిస్తున్నారు, డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. ఏ డాక్టర్ దగ్గరకో ఆ మచ్చి కావ మగర్ మటన్ మత్ కావ గోట్ మత్ కావ అంటే అందరు చేపలు తింటున్నారు. అరే నేనే చెప్తున్నా, మరాఠీలు చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నా, నేను చెప్పాను మరాఠీలు చెప్తున్నాను. డాక్టర్ అందరు కూడా ఆ సోపులో డాక్టర్ बोले మచ్చి కావ మటన్ మత్ నై కానా నేనంటే నువ్వు డాక్టర్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్లో ఉషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సబ్సిడీపై 51 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర పంపిణీ చేశారు. ఉషా ఫౌండేషన్ మహిళలకు శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కొనియాడారు. టైలరింగ్ శిక్షణ ద్వారా మహిళలకు తమ దుస్తులు కుట్టుకోవడానికే కాక ఆర్థికంగా స్వావలంబన కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉషా ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణనిచ్చి సబ్సిడీపై కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్నామని ఉషా ఫౌండేషన్ చైర్మన్ కల్పన తెలిపారు. చైర్మన్ కల్పన గారికి, అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారికి, వేదిక ముందున్న మా అక్క చెల్లెలకు, మా అమ్మాలకు, మా అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, ఉషా ఫౌండేషన్ వాళ్ళ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషం, ఎందుకంటే బాగుందమ్మా, మంచి నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు మిషన్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్గా మంచి స్టిచ్ చేస్తారా? అంత కమాండ్ వచ్చిందా? అంత ధైర్యం వచ్చిందా? నేను మంచి కుట్టుకుంటా, నా బ్లౌజులు కుట్టుకుంటా, నేను ఇంకెవరైనా ఇస్తే ఆర్థికంగా మంచిగా ఉంది, మనం సాటిస్ఫాక్షన్తో కుట్టుకున్నామని ఒకటి, ఫ్యాషన్ ఫాలో అవుతున్నామని ఒకటి, రెండు విధాలు కూడా బాగుంటుంది. అంటే ఉపాధి కల్పించుకోవచ్చు, ఫ్యాషన్ ఫాలో కావచ్చు, ఇంకా దీన్ని ఎక్కువ విద్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇంతటితో ఆపకుండా మీ చేతిలో మిషన్ ఉంటే దాని ద్వారా వండర్స్ కూడా సృష్టించవచ్చు. మరి మీకు తప్పకుండా రేపు భవిష్యత్తులో ఈ కుట్టు మిషన్లు ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. కాకపోతే చాలా హార్డ్ ఉంటాయేమో ఇవి, పర్వాలేదా? తొక్కుతారా మా పిల్లలు? అంటే ఈ మధ్యలో అన్ని పవర్ మిషన్స్. వాళ్ళందరికీ నమస్కారం. నాకు చెప్తారు ఏమైందంటే వాళ్ళు నాకు ఒక మాట అడిగిరు, ఇది ఉంటుంది మేడం, మరి ఇది ఉంటే బాగుంటుందా మీ ఊళ్ళో అంటే, లేదు మేడం మాకు 100 పైన మంది ఉంటారు, నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నాక అందరిని పిలిపించి మీటింగ్ పెట్టుకున్నాక వాళ్ళందరూ మేము వస్తాము, మేము జాయిన్ అవుతామని చెప్పింది మేడం. జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు 2 నెలలు అయిపోయింది దాదాపు. ఇంకొక 20 రోజులైతే 3 నెలలు కంప్లీట్ అవుతుంది. ఇక మరి మేడం పిలిపించుకుంటాం. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడ పిఆర్ కమ్యూనిటీ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. అనంతరం క్రిస్టియన్ సోదరులకు కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, మధు యాదవ్, శరత్ గౌడ్, నాగమణి, సూర్యకుమారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి రండి, మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ మేరీ క్రిస్మస్ అందరికీ.
ద్వారా ఎన్నుకోబడిన శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఇక్కడ డివిజన్ అధ్యక్షులు లేరు వాళ్ళ ఆర్గనైజర్ ఉన్న మన సంతోష్ గారికి అదేవిధంగా మల్లేష్ యాదవ్ గారు హనుమాన్ టెంపుల్ చైర్మన్ గారికి సోనాబాయి టెంపుల్ చైర్మన్ శరత్ గౌడ్ గారికి మరి అదేవిధంగా ఇంకో టెంపుల్ చైర్మన్ అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబర్లు కానీ ఈ కార్యక్రమానికి విశేషణ మహిళా సోదరులు ముఖ్యంగా అందరికీ మరి మహిళా కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాలా పెద్ద పండుగ ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు నాడు సంగీత యాదవ్ గారికి డిసెంబర్ 7వ తారీఖు నేను గెలిచాను అప్పుడు ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అట్లాగే మొన్న కూడా డిసెంబర్ 4వ తారీఖు గెలిచారు సంగీత మాకు డిసెంబర్ పెద్ద పండుగ ఎందుకంటే మా ఇంట్లో పెద్ద పండుగ మీ అందరికంటే ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖు మా అమ్మాయి పుట్టింది డిసెంబర్ 24 మా కొడుకు పుట్టింది డిసెంబర్ 26 భార్య మరి సీఎం మీరు పేదవాడు పండుగ చేసుకోవాలి ఉద్దేశంతో పండుగ రోజైనా పేదవాడు కొత్తబొట్లు వేసుకోవాలని చెప్పి వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం నూతనంగా నిర్మితమైన మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులతో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య పరిశుభ్రత కార్యక్రమాలపై మున్సిపాలిటీ వార్డులతో తనిఖీ చేశారు. ఈ అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అదనంగా పట్టణ ప్రగతికి మన గవర్నమెంట్ ఇచ్చే పైసలు 2.5 కోట్లు ఉన్నాయి రెడీగా. తీర్మానం స్టార్ట్ చేస్తాం, చూసి వచ్చినాక ఈ గారికి లిస్ట్ ఇస్తాం. కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు, రేపటి నుంచి మెటల్ వేసేస్తారు. 6 రోజులు పనులు అయిపోతే 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. వెజిటేబుల్ మార్కెట్ కాంట్రాక్టర్ ఎలిపేట్ చేస్తలేడు, క్యాన్సల్ చేసి మళ్ళీ పెట్టేసేయండి సార్, వేరేకి ఇచ్చేయండి. అదే వాడు క్యాన్సల్ చేసేయమంటారు, వస్తలేడు. కరోనా అప్పుడు పోయింది, మళ్ళీ రాలేడు. దాన్ని క్యాన్సల్ చేసేసి రీటెండర్ పెట్టి ఇమీడియట్ వేరే వాళ్ళకి ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసేయండి. రాడిగా వస్తున్నారా ఫైనల్ నోటీస్ ఇవ్వండి, లేకపోతే తొందరగా క్యాన్సల్ చేసేసి. ఇప్పటికే మార్కెట్ అయిపోతున్నాయి, కోర్టులు అయిపోయింది, రెడీగా ఉన్నది. మున్సిపల్ తీర్మానం చేసి పెట్టుకోవాలి. మున్సిపల్ మీటింగ్ పెట్టలే ఎట్లా పెండింగ్ పెట్టి మీరేమంటున్నారు అంటే సంవత్సరమా ఏం పని అవుతుంది, పని కావాలి, పైసలు కావాలి. ఇప్పుడు 15 కోట్లు మనకు సార్ వచ్చింది. ప్రకృతి వనాలు 2 పార్కులకు పెట్టుకోవచ్చు. ఒక శ్మశాన వాటికి ఒకటి ఆల్రెడీ ఉంది కాదు, ఒక దానికి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం రేలు తీసుకొని పెట్టి ప్లాన్ చేద్దాం. దీని తర్వాత 2.5 కోట్లు దీన్ని డైవర్ట్ చేద్దాం. పార్కులకు ఎంత పెట్టాలి, అది ఎంత పెట్టాలి, ఒక మున్సిపల్ మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక రోజు మండే అట్లా పెట్టి డివైడ్ చేసి అది ఓకే చేసి దాన్ని అంత పెట్టి ఖర్చు పెట్టాలి. దీన్ని ల్యాబ్స్ అయిపోతుంది. మళ్ళీ మీరు మీటింగ్ పెట్టలేదు, మీరే తప్పు. అక్కడ గుండపల్లి పట్టణ ప్రగతికి ప్రతి 3 నెలలకు వచ్చే డబ్బులు అవి. అదనంగా పట్టణ ప్రగతికి మన గవర్నమెంట్ ఇచ్చే పైసలు 2.5 కోట్లు ఉన్నాయి రెడీగా. తీర్మానం స్టార్ట్ చేస్తాం, చూసి వచ్చినాక ఈ గారికి లిస్ట్ ఇస్తాం. కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు, రేపటి నుంచి మెటల్ వేసేస్తారు. 6 రోజులు పనులు అయిపోతే 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. వెజిటేబుల్ మార్కెట్ కాంట్రాక్టర్ ఎలిపేట్ చేస్తలేడు, క్యాన్సల్ చేసి మళ్ళీ పెట్టేసేయండి సార్, వేరేకి ఇచ్చేయండి. అదే వాడు క్యాన్సల్ చేసేయమంటారు, వస్తలేడు. కరోనా అప్పుడు పోయింది, మళ్ళీ రాలేడు. దాన్ని క్యాన్సల్ చేసేసి
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం బీజేపీ అధ్యక్షుడు పార్దనబోయిన విజయ్ కుమార్ కోరారు. నేరేడుచెర్ల మండలం బుర్గుల తండా గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో ప్రతి కార్యకర్త విధిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలోత్ బాలునాయక్, పల్లెపంగ వీరబాబు, దిద్దుకుంట విజయరెడ్డి, పంగు ప్రభురాజ్, మాలోత్ రాము తదితరులు పాల్గొన్నారు. మన బీజేపీకి ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి జరిగే నష్టాన్ని, ఇన్ని రోజుల సంది జరుగుతున్న నష్టాన్ని కూడా వివరించి భాజపానే దానికి న్యాయం చేస్తుందనేది వాళ్ళకి వివరిస్తూ ఓటు బ్యాంకుని పెంచుకోవాలి. ఓటు బ్యాంకును పెంచడమే కాదు, ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడానికి బీజేపీ గట్టి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ప్రజలు కూడా. కాబట్టి గ్రాడ్యుయేట్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిని మళ్ళీ ఒకసారి మనం కలుస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం గెలిపించుకోవాలని మీ అందరికీ. మేడ్చల్ జిల్లా నారపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద రియల్టర్స్ బిల్డర్స్ అసోసియేషన్స్ ఆందోళన చేపట్టారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాత పద్ధతిన రిజిస్ట్రేషన్లు జరుపుతామని చెప్పి ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని ధర్నాకు దిగారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎల్ఆర్ఎస్ లేని వాటికి కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడే ఈ ఓపెన్ ప్లాట్ల మీదనే ఖజాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇప్పుడు ఈ ఒక 10 రోజులే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కలకలాడుతుంది. ఈ 6 నెలల నుంచి బంద్ ఉంది కాబట్టి ఈ 6 నెలలలో ఏవైతే బ్యాక్గా వెనకబడి ఉన్నాయో ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, తర్వాత హౌజెస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఇప్పుడు అవుతున్నాయి. ఈ రద్దీ ఉంది తప్ప తర్వాత ఇంకో 10 రోజుల తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసు ఈగలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు 80% ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్సే ఉంటాయి ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వచ్చేది మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసుల ద్వారానే ఈ యొక్క గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఈ 10 రోజులలో ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తున్నారు. ఈ 6 నెలలలో ఈ యొక్క ఆగినటువంటి అమౌంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వచ్చింది. దానికి సోమేష్ కుమార్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటుండు. ఈ యొక్క వ్యవస్థను మొత్తము వాళ్ళు ఆఫ్ చేసి పెట్టారు. మొన్న 14వ తారీఖు నాడు కొత్త ధరణి పోర్టల్ అని చెప్పేసి 14వ తారీఖు ఓపెన్ చేశారు. దాని ద్వారా ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 100 రిజిస్ట్రేషన్లు కూడా కాలేదు. 3 రోజుల క్రితము మళ్ళీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఓపెన్ చేశారు. పాత పద్ధతిలో కేవలం ఏమిటంటే ధరణి పోర్టల్ పక్క పెట్టేసి కార్డు సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేశారు. అందులో ఏమిటంటే ఎల్ఆర్ఎస్ ఫుల్ ఉన్న ప్లాట్లు, హెచ్ఎండిఏ ప్లాట్లు తప్ప జీపీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అందులో ఎల్ఆర్ఎస్ కట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో 26 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు. కనీసం ఎల్ఆర్ఎస్ కట్టుకున్నటువంటి 1000 రూపాయలు కట్టినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క 1000 రూపాయలతోనైనా రిజిస్ట్రేషన్లు చేస్తే మేము పెట్టినటువంటి పెట్టుబడులు అమ్ముకున్న వాళ్ళు కొన్న వాళ్ళు బయటకు వస్తారు. ఈ విధంగా పాత పద్ధతి అని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం అనేది గవర్నమెంట్కి సరైనటువంటి విధానం కాదు. రెండోది, ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీము 6 నెలలకు 3 నెలలకు అవసరాలకు ఓపెన్ చేస్తున్నారు తప్ప ఇది నిరంతరంగా ఉండేటువంటి ప్రక్రియ కాదు. మీరు ఓపెన్ చేయాలనుకుంటే నిరంతరంగా ఓపెన్ పెట్టండి. అవసరం ఉన్నవాడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాడు, అవసరం లేనివాడు కట్టుకోడు. అమ్ముకోవాలనుకున్నవాడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాడు. లేని దానికి మీరు ఎల్ఆర్ఎస్ అనేటువంటి ఒక పేరు పెట్టి ప్రజలను బాధ పెడుతున్నారు. ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులను వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. దీని ద్వారా మీకు వచ్చేటువంటిది ఇన్కమ్ ఏమీ లేదు. ప్రక్షాళన అంటున్నారు, ప్రజలు చేస్తున్నారు మీ ప్రక్షాళన. అందు గురించి చెప్పేది ఏమిటంటే తక్షణం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ చేసినటువంటి ప్లాట్లు ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కలకలాడతాయి. ఈ హెచ్ఎండిఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యేటి 2-3 రోజులు, మహా గొప్పటి 4 రోజులు. దాని తర్వాత మళ్ళీ ఈగలు కొట్టాల్సిందే, ఎవరంతా వాళ్ళు ఆఫీసులు బంద్ చేసుకోవాల్సిందే. ఇక్కడ
జమ్మికుంట పట్టణ మహిళా సంఘానికి సంబంధించిన స్థలం ఆక్రమణపై భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ కమిటీ సందర్శించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు జీడీ మల్లేష్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ గతంలో కృష్ణంరాజు సర్పంచ్గా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్థలం మహిళా సంఘానికి సంబంధించిందని, అప్పుడు గ్రామ సచివాలయ కమిటీ ఈ భూమి మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఈ స్థలం పేరు మీద నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, పలుమార్లు చేతులు మారడం, ఈ స్థలాన్ని ఆక్రమణకు గురిచేసి పబ్బం గడుపుకోవడం జరుగుతుందన్నారు. కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ఆ స్థలాన్ని మహిళా సంఘానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీడీ మల్లేష్, ఆకుల రాజేందర్, ఇటుకల స్వరూప, తూడి రవిచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. కృష్ణంరాజు గారు సర్పంచ్గా ఉన్న పీరియడ్లో వారు దీన్ని మహిళలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కలుపుకుంటే ఈ జాగంతా 500 గదాలు ఉంటుంది. మరి ఇప్పుడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు తెలిసింది ఏందనంటే ఇప్పటికీ ఒక 5గురు ఈ స్థలాన్ని ఒకళ్ళ మీద ఒకరు ఒక 5గురు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంటే మేము ఆ డాక్యుమెంట్స్ తీయడం చూడడం జరిగింది. అందులో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అంటే జమ్మికుంటలో భూమి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కానీ ఒక మహిళలకు ఇచ్చిన భూమి ఏదైతున్నదో, మహిళలకు సంబంధించి నిర్మించి ఉన్న గృహం ఏదైతున్నదో దానికి సంబంధించిన ఏరియాను కూడా వదిలిపెట్టడం లేదు. మరి 5గురు వ్యక్తులు ఎవరైతున్నారో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేయనది డిమాండ్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. దయచేసి మేము వారికి చెప్తా ఉన్నాం, దయచేసి అని ఎందుకంటున్నామనంటే ఒక మహిళలకు ఇచ్చింది కూడా మనం గుంజుకుంటాం అంటే ఇక్కడ ఏ భూమి సరిపోతలేదు అన్నట్టు. అంటే ఇక్కడ 5,000కు 2,000కు 3,000కు కొని ఒక్కొక్కరి చేతులు మార్పించుకుంటూ ఇప్పటికి 15,000కు గజం చొప్పున దీన్ని అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీన్ని మహిళా మండలికి అప్పచెప్పాలి. మహిళా మండలికి అప్పచెప్పని ఎడల మాకు సంబంధించి దీనికి ఈ కాయిదాలు ఎవరైతే ఇచ్చినారో ఈ వాడకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సంపూర్ణ సహకారం ఉన్నది. మాకు వారందరూ కూడా మాకు ఫిర్యాదు చేయడం జరిగినది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏరియాని ఇలా సందర్శించడం జరిగినది. వారికి మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం, మీరు తీసుకున్న స్థలం వెంటనే మహిళా మండలి సభ్యులకు ఇచ్చేసి గౌరవంగా తప్పుకోవాలి. వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ భూ కబ్జాకు చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వారికి ఇవ్వడం జరిగింది. జమ్మికుంట పట్టణంలో 1972 సంవత్సరంలో 72-73 సంవత్సరంలో ఇదంతా బీసీ ప్లాట్లు. వాస్తవానికి ఇప్పుడు కృష్ణరాజు గారు దీన్ని మహిళా సంఘంకి కేటాయించడం జరిగింది. అయితే ఎవరైతే రాజేశ్వరాన్ని ఉందో 3 ప్లాట్లు ముందు ఎదురున్న ప్లాట్లు అవి. అయితే అక్రమార్కులు ఎవరైతే తప్పిదానికి గురై వాళ్ళు ఇది అనుకొని భావించుకొని దీన్ని అమ్ముకుంటారు. కానీ అసలు మహిళా సంఘం బిల్డింగ్ మిగతా ప్లేసు అటు రాజేశ్వరి అంటే ఆమె మోహన్ రెడ్డికి అమ్ముకున్నది, మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు అమ్ముకున్నాడు. ఆ తప్పుడు డాక్యుమెంట్ తోటి ఖాళీ స్థలం మీద అధికార పార్టీ దృష్టి పెట్టేసి దీన్ని అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఇది కాకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 629 887 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి టీఆర్ఎస్ నాయకులే, ప్రజాప్రతినిధులే అక్రమార్కులు అడ్డగా ఉంటూ వారితో అమ్మించుకొని భారీ మొత్తం అవినీతికి పాల్పడుతున్నప్పటికీ కూడా మంత్రి ఈటల గారు చెవుకు నీరెత్తినట్టు విన్నట్టు మెయింటైన్ చేస్తాడు. ఇది పద్ధతి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్ట మార్చుకోకపోతే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేసి ప్రభుత్వం దిగేదాకా కూడా పోరాటం చేసి ఈ మహిళా సంఘం బిల్డింగ్ని మహిళలకు అప్పచెప్పేదాకా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న వంట పని మనుషులకు వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టియు మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా వారికి వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో వారు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రధానంగా వంట మనుషులు ఈరోజు కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి వాళ్ళకు మే నుంచి జీతం పడట్లేదు. నో పే నో వర్క్ అనే పేరుతోటి ఈరోజు వాళ్ళకు మాత్రమే జీతం ఇవ్వట్లేదు. మిగతా స్కావెంజర్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కానీ మిగతా వాళ్ళకందరూ కూడా స్కూల్లో పనిచేసే వాళ్ళు నాన్ టీచింగ్ వాళ్ళందరికీ జీతాలు పడుతున్నాయి. దీనికి మాత్రం పడుతున్నాయి. ఈ వివక్షత ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక దిక్కుంటే జీతం సమస్య రాక, జీతాలు రాక వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డుపడ్డాయి. కోవిడ్-19 వల్ల ఈరోజు చాలామందికి రోడ్డున పడ్డారు. అందులో బాగా ఇల్లు కూడా రోడ్డున పడేసిన, బయట పనులు కూడా లేవు. కాబట్టి ప్రభుత్వం మైనార్టీ గురుకుల
అధికారులు ఆలోచన చేసి తక్షణమే ఈ పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చేసి వీరికి కూడా జీతం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వీళ్ళకు దాదాపు 24 గంటలు దాదాపు పనిలో 16 గంటలు పనిచేస్తూ ఉన్నారు. చాలా పని ఒత్తిడి ఉంది. ఒక వర్కర్ 20 మందికి ఒక వర్కర్ ఉండాలి జనరల్గా అయితే, కానీ 80 మందికి ఒక వర్కర్గా ఈరోజు పెట్టుకున్నారు. 450 మందికి 3 వర్కర్లు పనిచేయడం అంటే ఇప్పుడు సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి పెరిగింది, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం 4 గంటలకు వస్తే సాయంత్రం 7 గంటలకు ఇంటికి పోవాల్సిన పరిస్థితి, దాదాపు 16 గంటలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పని ఒత్తిడిని కూడా తగ్గించాలని, వీళ్ళకు ఈఎస్ఐపిఎఫ్ కూడా ఎవరు అమలు చేయట్లేదు. వీళ్ళొక సెక్యూరిటీ అంటే వాళ్ళ వంటకు సంబంధించిన సెక్యూరిటీ ఏవైతే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన క్రీస్తు శకం స్వర్గీయ హనుమంతరాజు, మేడిపల్లి గ్రామానికి చెందిన సత్యంరాజు, ధర్మరాజు గార్ల వర్ధంతి సందర్భంగా నివేదిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగార్జునరాజు మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని వృద్ధులకు బట్టలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునరాజు, సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వర్గీయ హనుమంతరాజు గారు ఇంతకుముందే మైపాల్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక గొప్ప సూక్తి చెప్పడం జరిగింది మదర్ తెరెసా గారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని నేను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నాకు సమాజ సేవ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇది ఒక వృత్తిని సబ్స్టిట్యూషన్ ఆపరేటర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిగా సామాజిక సేవ చేస్తూ ఇలాంటి వృద్ధులను అభాగ్యులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నిరంతరం ఏదో కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం, ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ఇలా ప్రజలలో కలిసిపోవాలనే ఉద్దేశంతో ప్రజలతో ఒక మెప్పు పొంది వారికి అండదండగా ఉంటే మనం ఒక మంచి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో పాలకీడు మండల రూరల్ మెడికల్ ప్రాక్టీషనరీ సభ్యుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మెదడు నరాల గురించి అవగాహన కొరకు మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రమేష్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ సాయి, శివ, పిఆర్ఓ శ్రీ రామాచారి, సూర్యాపేట జిల్లా రూరల్ మెడికల్ ఫ్యాక్టరీ నర్సరీ అధ్యక్షులు బోటి భోజంగరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి అయిన తర్వాత మనం ఎట్లా కిందికి పొమ్మన్నది కూడా తెలుసు. కాబట్టి దయచేసి మా అవసరం మీకుంది, అవసరం నాకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకరు కలుసుకోవడం సార్. ఇంకోటి ఏంటంటే ఆ భేదాభిప్రాయాలు కింద పెద్ద పురాణం చేసిన సార్ మీకు మండలాల గురించి డిఫరెన్స్. నమస్కారాలు సార్. ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం. మా హాస్పిటల్ వచ్చేసి మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా వద్ద పక్షవాతాలు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, ఫిట్స్ వ్యాధులు సంబంధించిన వ్యాధుల గురించి చూస్తారు. మా సార్ వచ్చేసి నిమాన్స్లో స్పెషలిస్ట్. నిమాన్స్లో చేసిండు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ న్యూరో ఫిజిషియన్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నుండి సూర్యాపేటకు వెళ్లు రహదారిలో కుమ్మరికుంట గ్రామ స్టేజ్ వద్ద వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ల ఆకారంలో రోడ్డు ఉండగా అక్కడ హెచ్చరిక బోర్డులు కానీ గ్రామ సూచిక బోర్డులు కానీ లేకపోవడంతో రాత్రి వేళల్లో అనేక వాహనాలు అదుపు తప్పి ప్రమాదానికి గురవుతున్నాయని తెలిపారు. గడిచిన నెల కాలంలో సుమారు 5 ప్రమాదాలు జరిగాయని, అంతేకాక రోడ్డు ప్రక్కనున్న ఇళ్లలోకి వాహనాలు దూసుకొస్తున్నాయని చెప్పారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే కనీసం ఇక్కడ ఎల్ ఆకారంలో మూలమలుపు ఉన్నది, హెచ్చరిక బోర్డు లేదు. ఎన్నోసార్లు ఈ మన ఎండిఓ పీడబ్ల్యూడీలకు చెప్పినా కూడా ఇంతవరకు ఏం చర్య తీసుకోలే. అయితే కరెంటు కూడా లేదు 3 పోలకు. కరెంటు సర్పంచ్ని పెట్టమంటే కూడా సర్పంచ్ పెడతాంలే. కనీసం ఇప్పుడు 6 నెలల నుంచి అట్లే అవస్థ పడతాను. దొంగలు కూడా వస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో వైరస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందవద్దు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఈటెల.
తెలంగాణ మత్స్యకారుల అభివృద్ధి సీఎం కేసీఆర్ కృషి. ఫిషర్ మోడల్ మార్కెట్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీకారం. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటన. కోనాపూర్లో 51 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. వికారాబాద్ లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జూబ్లీహిల్స్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.